అఖిలభువనదీపం భక్తచిత్తాబ్జసూర్యం సురగుణమునిస్సేవ్యం తత్వమస్సాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రితుల వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము. ఈ ప్రారంభించుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో కొన్ని అనివార్య కారణాలతో ఈ మధ్య నేను నా వీడియోస్ చేయలేకపోయాను. దీని మీద చాలామంది స్పందిస్తూ వాళ్ళు మీ వీడియోలని కొనసాగించండి అని చెప్పేసి వాళ్ళు మెసేజ్లు పెట్టడంతో తిరిగి ఈ రోజు నుంచి మళ్ళీ తిరిగి వీటిని ప్రారంభిద్దాము అనుకుని చెప్పేసి ఈ యొక్క వీడియోలని చేయటం జరుగుతోంది. ఆత్మబంధువులారా, మనిషికి జ్ఞానం పెరుగుతున్నంతసేపు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తున్నటువంటి వ్యక్తి సాధ్యమైనంత వరకు కూడా క్రియా విభాగము అనబడేటువంటి కర్మ సిద్ధాంతాన్ని తప్పుకోవాలి. ఈ యొక్క కర్మ సిద్ధాంతాన్ని వదలనంత కాలము కూడా జ్ఞానము అనేటువంటిది అలవడదు అనేటువంటి ముఖ్యమైనటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి విషయము. ఎలాగైతే ఈ వర్ణ వ్యవస్థ అంటూ ఉన్నదో అలాగే ఈ ఒక అడ్మినిస్ట్రేషన్లో కూడా ఒక క్యాడరు అనేటువంటి ఒక వ్యవస్థ ఉన్నది. ఈ వ్యవస్థలో కిందవాడు చేయవలసిన పని కిందవాడు చేస్తూ ఉన్నంతసేపు మాత్రమే పైవాడు ఆ కిందవాడు రాసినటువంటి ఫైల్ని చూసి పైవాడు సంతకాలు పెట్టి పంపించడం జరుగుతుంది. కిందవాడు ఈ యొక్క ఫైల్ని సరిగా రాయకపోతే దాన్ని పైవాడు తీసుకుని రాయటం అనేటువంటిది కొంచెం కష్టతరమైనటువంటి విషయమే అవుతుంది. అలాగే లో క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క కర్మ సిద్ధాంతము అనేటువంటి దాన్ని తప్పకుండా చేసి తీరాలి. ఈ కర్మ సిద్ధాంతము అనేటువంటిది ఇది క్రియా సిద్ధాంతము. ఈ యొక్క క్రియ అంటే పని అనేటువంటిది పని చేయక తప్పనటువంటి విషయము. అందరము పలక్కి ఎక్కుతామంటే మోసేవాళ్ళు ఎవరుంటారు? కనుక బోయలు మోయటానికి ఉండాలి. లేదు మేము కూడా పల్లకి ఎక్కుతామంటే పల్లకీని అక్కడ దించేసి అందరూ కూడా ఆ ఒక పల్లకి ఎక్కి కూర్చోటమే, అది కదలదు మెదలదు అన్నట్టుగా అక్కడే ఉంటుంది. అలాగే ఒక వ్యవస్థ ముందుకు నడవాలి అని అన్నప్పుడు ఏ ఏ వర్ణ వ్యవస్థలు ఏ ఏ క్యాడర్లు ఏం పని చేయాలో ఆ పని చేసినప్పుడు మాత్రమే ఆ వ్యవస్థ సక్రమంగా కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి విషయము. ఎవరైనా పెద్దలు మాత్రము చెప్పేటువంటి విషయం ఏంటంటే ఈ పూజా విధానము అనేటువంటి దాన్ని ఆపమని ఎవరము చెప్పము. ఎందుకు చెప్పము అంటే ఇది ప్రైమరీగా ఉన్నటువంటిది కాబట్టి ఈ యొక్క మొదటి దశని ఎవరము కూడా ఆపమని చెప్పేసి చెప్పటం జరగదు. ఒక పిల్లవాడు శైశవ దశలో ఉన్నప్పుడు ముందు పాకుతాడు. ఆ పాకిన తర్వాత మాత్రమే అతను లేచి నిలబడి నడవటానికి ప్రయత్నం చేస్తాడు. అంత తప్పితే ఒక్కసారిగా లేచి నుంచుని నడుద్దాము అనేటువంటి ప్రయత్నము ఏ ఒక్క చిన్న బాలుడు కూడా చేయడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి విషయము. అలాగే ఈ కర్మ సిద్ధాంతము అనేటువంటిది ఏంటంటే ఇది కొందరికి మాత్రమే వర్తిస్తుంది తప్పితే అందరూ కర్మ సిద్ధాంతం చేస్తే ఇక ఆ వ్యవస్థ ఎప్పటికీ కూడా అది ముందుకు నడవదు అనేటువంటి విషయాన్ని
మనం గ్రహించవలసినటువంటి విషయము. ఈ విషయాన్ని తీసుకునే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో వర్ణ వ్యవస్థ అనేటువంటి దాన్ని చెబుతూ, ఈ వర్ణ వ్యవస్థలో ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలి అనేటువంటి విషయాన్ని భగవద్గీతలో చెప్పటం జరిగింది. అలా కాకుండా ఆ యొక్క వ్యవస్థ అంతటినీ కూడా మార్పు చేర్పులు చేస్తే ఈ యొక్క సమాజము అనేటువంటి వ్యవస్థ కుంటుపడుతుంది తప్పితే ముందుకి సాగేటువంటి పరిస్థితి ఉండదు. ఇలాంటి విషయాల్ని తీసుకుని ఈ యొక్క కఠోపనిషత్ అనేటువంటి దాంట్లో ఒక కథ చెప్పబడుతూ ఉన్నటువంటిది ఏంటంటే, ఈ వాజవ్రసుడు అనేటువంటి ఈ యొక్క ఋషి ఒక యజ్ఞాన్ని చేయటం ప్రారంభించారు. ఈ యజ్ఞయాగాదులు ఎందుకు చేసేవాళ్ళు అని అంటే, ఈనాడు మనం ఎలాగైతే గుళ్ళకి వెళ్ళి వాటికి మనం మొక్కుకుని, నాకు ఈ పని అయితే గుండు కొట్టించుకుంటాను, నాకు ఈ పని అయితే నిలువు దోపిడీ ఇస్తాను, నాకు ఈ పని అయితే అన్నదాన కార్యక్రమానికి నేను డబ్బులు కడతాను అని ఎలాగైతే ఈనాడు మనం అనుకుంటున్నామో, అలాగే ఆనాటి వ్యవస్థలో వాళ్ళకి ప్రకృతితో ముడిపడినటువంటి సంబంధ బాంధవ్యాలన్నీ కూడా ప్రత్యక్షంగా ఉండటంతో వాళ్ళు ఈ యొక్క యజ్ఞయాగాదులు అనేటువంటి కార్యక్రమాలని వాళ్ళు నిర్వర్తించేటువంటి వాళ్ళు. ఈ యజ్ఞం చేయటం మూలంగా ఏం జరుగుతుంది అని అంటే, ఈ యొక్క యజ్ఞం చేయటం మూలంగా ఆ యజ్ఞ పురుషుడు సంతసించి, ఈ యొక్క యజ్ఞం చేసినటువంటి కర్త దేన్నైతే కోరుకున్నాడో దాన్ని ఆ యజ్ఞ పురుషుడు ఇస్తాడు అనేటువంటి విషయంలో నాటి వ్యక్తులు నమ్మేటువంటి వాడు. దాన్ని ప్రమాణంగా చేసుకుని ఆరాధించడం మూలంగా ప్రాపంచిక జీవితానికి అవసరమైన సమస్తాన్ని పొందవచ్చని గ్రహించి వారు దేవతల్ని ఆరాధిస్తూ వాళ్ళని పూజిస్తూ ఈ యొక్క యజ్ఞయాగాదులు అనేటువంటి ఈ యొక్క క్రతువుల్ని చేస్తూ ఉండేటువంటి వాళ్ళు. ఇటువంటి పరిస్థితిలో ఈ వాజవ్రసుడు అనేటువంటి ఈయన సమస్తాన్ని పొందాలి అనేటువంటి ఒక దృక్పథంతో ఒక యజ్ఞాన్ని చేయటం తలపెట్టాడు. ఈ యజ్ఞం చేస్తున్నప్పుడు ఈయన వట్టిపోయినటువంటి ఆవుల్ని, పనికిమాలినటువంటి వస్తువుల్ని, ఇలాంటి వాటిని దానం చేస్తూ ఉంటే ఈ నచకేతుడు అనేటువంటి అతను ఆ తండ్రిని అడగటం ప్రారంభించాడు. ఏదైనా ఒక వస్తువు మనం దానం చేస్తున్నామంటే అది ఆ దానం తీసుకున్న వ్యక్తికి పనికొచ్చేటట్టుగా ఉండాలి తప్పితే, మనకి పనికి మాలినటువంటి వస్తువుని మన ఇంట్లో జాగా గురించి, మన ఇంట్లో స్థలాన్ని గురించి అది ఆక్యుపై చేస్తుందని ఆ వస్తువుని మనం వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళకి దాని మూలంగా ఏంటి ప్రయోజనం ఉంటుంది? వాళ్ళకి అదే స్థల భారం అనేటువంటిది, అది కూడా అదే ప్రదేశాన్ని ఆక్యుపై చేస్తుంది కదా అనేటువంటి సిద్ధాంత ప్రకారంగా ఈ నచకేతుడు అడగటం ప్రారంభించాడు. తండ్రి, ఈ ఒట్టిపోయినటువంటి ఆవులన్నింటినీ కూడా ఎందుకు మీరు ఇస్తున్నారు అని చెప్పేశాను. ఒకసారి ఈ యజ్ఞం చేస్తున్నటువంటి ఈ వాజవ్రసుడు దానికి సమాధానం చెప్పకుండా తను చేయవలసినటువంటి పనులన్నింటినీ కూడా చేయటం ప్రారంభిస్తున్నాడు. మళ్ళీ రెండోసారి కూడా ఈ నచకేతుడు మళ్ళీ అడ్డు తగిలి మళ్ళీ అడగటం ప్రారంభించాడు. నాన్నగారు, మీరు ఇవి ఎందుకు ఇస్తున్నారు అని చెప్పేశాను. దానికి కూడా అతను సమాధానం చెప్పలేదు. మూడోసారికి మళ్ళీ నచకేతుడు దాన్ని అడిగేటప్పటికల్లా ఆ యొక్క తండ్రి చికాకు పడి, నిన్ను ఆ యొక్క యమధర్మరాజుకి ఇస్తున్నాను అని చెప్పడం జరిగింది. ఆ చెప్పిన మరు నిమిషమే యజ్ఞకర్త అయినటువంటి వాజవ్రసుడు అన్నటువంటి మాటకి ఈ నచకేతుడు అనేటువంటి అతను యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోయాడు అనేటువంటి విషయాన్ని ఈ కఠోపనిషత్తు చెప్తున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయము. అంటే
ఈ పిల్లవాడు మరుక్షణమే మరణించాడు. మరణించి యమధర్మరాజుకి యమపురికి వెళ్ళిపోయాడు అనేటువంటి విషయాన్ని ఈ కఠోపనిషత్తు చెప్తోంది. ఈ వెళ్ళిపోయినటువంటి నచికేతుడు 3 రోజుల పాటు యమధర్మరాజు గారి దగ్గర ఉన్నాడు అనేటువంటిది అది తర్వాత తెలుసుకోవాల్సినటువంటి విషయము. కానీ ఈ పిల్లవాడిని యమధర్మరాజుకి ఇచ్చేశాను అని అన్న తర్వాత ఈ పిల్లవాడు మరణించి యమలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మరి ఈ తండ్రి అయినటువంటి వాజవ్రసుడు అనేటువంటి అతను ఇతని యజ్ఞాన్ని ఆప్ చేయలేదు. ఇతని కొడుకు చనిపోయాడు కదా అనేటువంటి విషయంలో ఈ యజ్ఞాన్ని ఆపకుండానే ఆ క్రతువుని పూర్తి చేయటం జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ కఠోపనిషత్తు చెప్తున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయము. అంటే కొడుకు చనిపోతే సూతకం లేదా? మరి కొడుకు చనిపోయినప్పుడు సూతకము మైల అనేటువంటిది ఉన్నప్పుడు ఈ యొక్క వాజవ్రసుడు అనేటువంటి వాడు మిగిలినటువంటి యజ్ఞాన్ని ఎలా కొనసాగించాడు అనేటువంటి విషయాన్ని ఈ కర్మ సిద్ధాంతాలు చెప్పేటువంటి పెద్ద మనుషులను అడిగితే వీళ్ళు దీనికి ఏమి సమాధానం చెప్తారు? అందున సొంత కొడుకైనటువంటి వాడు ఈ నచికేతుడు వాజవ్రసుడు అనేటువంటి ఈ యొక్క ఋషి చెప్పగానే మరు నిమిషంలోనే ఇతడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోయాడు తక్షణమే. మరి అటువంటి అప్పుడు ఈ యజ్ఞాన్ని ఆప్ చేయాలి. ఒక కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు సూతకం వస్తే ఆ కార్యక్రమాన్ని ఆపమని చెప్పేటువంటి కర్మ సిద్ధాంత పరాయణులందరూ ఏం మూసు కూర్చున్నారు? ఇటువంటి వాటికి ఎందుకు సమాధానాలు చెప్పలేరు? అంటే నడుస్తున్నంత కాలము మాత్రము మాట్లాడతారు వీళ్ళందరూ కూడాను. ఎక్కడైనా కఠినమైనటువంటి ప్రశ్న ఎదురైతే దానికి సమాధానం చెప్పాల్సి వస్తే ఈ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించేటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా కనీసం నోరు విప్పి మాట్లాడలేరు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క కఠోపనిషత్తు అనేటువంటిది మనకి ముఖ్యంగా చెప్తున్నటువంటి విషయము. అంటే కర్మ సిద్ధాంతము అనేటువంటిది కాలానుగుణంగా మాత్రమే ఆధారపడుతుంది తప్పితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని తీసుకుని చేస్తాను తప్పితే ఇది స్టాండింగ్గా ఉండేటువంటిది కాదు, ఇది ఒక స్థిరమైనటువంటి సిద్ధాంతం కాదు అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి విషయము. ఎందుకు ఈ విషయాన్ని చెప్పాము అని అంటే ఒక తండ్రో తల్లో చనిపోతే ఆ యొక్క కర్మ చేసిన వాడికి ఏటి సూతకం ఉంటుందని చెప్పి 1 సంవత్సర కాలం పాటు గుడికి వెళ్ళకూడదు, దేవాలయాలకు వెళ్ళకూడదు, శుభకార్యాలైనటువంటి క్రతువులు చేయకూడదు అని చెప్పేసని ఈ కర్మ సిద్ధాంత పరాయణులందరూ మరి చెప్తూ ఉంటారు. ఈ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుని 4 రూపాయలు ఖర్చు పెట్టించేటువంటి ఈ కర్మ సిద్ధాంత పరాయణులు ఈ విషయాన్ని ఎందుకు ఆలోచించట్లేదు? ఇక్కడ వాజవ్రసుడు అనేటువంటి వాడు ఒక ఋషి. ఈ ఋషి తన కొడుకుని యమధర్మరాజుకి ఇచ్చేశాను అన్నప్పుడు అతను యమపురికి వెళ్ళిపోయాడు అనేటువంటి విషయాన్ని కఠోపనిషత్తు చెప్తోంది. ఈ కఠోపనిషత్తు చెప్తున్నప్పుడు అతను చనిపోయాడు ఆ పిల్లవాడు అనేటప్పుడు ఈ చేస్తున్న యజ్ఞాన్ని ఆప్ చేసి ఆ ఒక సూతకం అయిన తర్వాత మాత్రమేగా మళ్ళీ ఈ యొక్క తండ్రి అనేటువంటి వాజవ్రసుడు ఆ యజ్ఞాన్ని కొనసాగించాలి. అలా ఆపలేదే. ఇతను పూర్తిగా యజ్ఞాన్ని కొనసాగించి పరిసమాప్తం అయ్యే వరకు కూడా ఎక్కడ ఆపడం జరగలేదు అనేటువంటి విషయాన్ని ఈ కఠోపనిషత్తు చెప్తున్నటువంటి విషయము. ఒక ధర్మసింధు అనో లేకపోతే ఇంకోటేదో ఎవడో రాశారనో పుస్తకాలను తీసుకుని వాటిని ప్రమాణపూర్వకంగా తీసుకుని ఒక తండ్రో తల్లో చనిపోతే లేకపోతే ఇంకెవరో చనిపోతే వాడికి సూతకం వచ్చింది, కర్మ చేశాడు కాబట్టి వాడికి ఆ ఒక కర్మ పట్టుకుని వాడిని ఏలాడుతోంది కాబట్టి 1 సంవత్సర కాలం పాటు వాడు గుడికి వెళ్ళటానికి వీల్లేదు అంటే ఇది ఎక్కడ ఏ ధర్మశాస్త్రంలో రాయబడింది? అంటే ధర్మసింధుయేనా మనకి ప్రమాణము అనేటువంటిది దానిగా తీసుకునేటువంటి పుస్తకము? అది ఎవరు రాశారు? వాటిలో ఉన్న కర్మ సిద్ధాంతాలన్నీ కూడా అవి సత్యమైనటువంటివేనా అనేటువంటి విషయాన్ని మనం
ఏనాడు కూడా ఆలోచించేటువంటి పరిస్థితిలో లేము. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక జంతువు లాంటి, ఒక కాకి లాంటిది చనిపోతే ఒక 10 కాకులు చేరి ఆ కాకి దగ్గర సంతాపాన్ని తెలియపరిచి అవన్నీ కూడా నీటిలో మునిగి మళ్ళీ అక్కడే ఎగిరిపోతాయి. ఇది ప్రకృతిలో ఉన్నటువంటి విషయం. ఇదే విషయాన్ని తీసుకుని యాజ్ఞవల్కుల వారు ఏం చెప్పారంటే, ఎప్పుడైతే ప్రకృతిలోకి ఈ యొక్క జీవుడు ప్రాణము అనేటువంటి వచ్చేసాయో, ప్రాణము వృక్షాల్లోకి వెళ్ళిపోతుంది. అది గాలిగానే అన్నట్టుగానే వృక్షాల్లోకి వెళ్ళిపోతుంది. జీవుడు అనేటువంటి వాడు ఇది స్త్రీయా పురుషుడా అనేటువంటి విచక్షణ జ్ఞానము మనకి ఏమాత్రము కూడా తెలియదు. జీవుడు అంటమే తప్పితే ఇది ఆడజీవి, ఇది మగజీవి అని చెప్పేసి ఎక్కడా కూడా మనం వీటి గురించి మాట్లాడము. జీవుడనే మాట్లాడతాము. ఒక దేహము అనేటువంటిది అది ఎక్స్టర్నల్గా ఉన్నటువంటిది, ఇంటర్నల్ కాదు. ఆ ఎక్స్టర్నల్లో ఉన్నటువంటి దానికి ఏవో కొన్ని మార్పు చేర్పులు అనేటువంటివి ఉండటం మూలంగా మనం నిర్ణయించుకుని పిలుస్తున్నటువంటిది అది ఆడదనో లేకపోతే మగాడనో అనేటువంటిది, ఒక స్త్రీ అనో పురుషుడనో ఆ ఒక దేహానికి ఎక్స్టర్నల్గా ఉన్నటువంటి అమరికలను చూసి మాత్రమే మనం పిలుస్తున్నాం తప్పితే ఇంటర్నల్గా ఉన్నటువంటి ఆ జీవుడు మాత్రము సనాతనుడు. వాడికి ఆడదో మగదో అనేటువంటిది లేదు. ఇదే విషయాన్ని మీరాబాయి అందుకే ఆ గోస్వామిని అడిగింది. పురుషుడు అనేటువంటి వాడు పుణ్యపురుషుడు ఒక్కడే ఉన్నాడు అనుకున్నాను, నువ్వు ఇంకొక పురుషుడు ఉన్నావా అని చెప్పేసి అనేటువంటి ప్రశ్న వేయగానే ఆ గోస్వామి అక్కడి నుంచి ఆశ్రమాన్ని వదిలేసుకుని మీరాబాయి దగ్గరకు వచ్చి ఆ మీరాబాయి తాలూకు కాళ్ళ మీద పడిపోయి నేను తప్పు చెప్పానమ్మా అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఈనాడు ఎంతమంది అలా చెప్పగలుగుతున్నారు? తమ చేసేటువంటి తప్పు అని ఎంతమంది అంగీకరించగలుగుతున్నారు? కనుక ఎక్స్టర్నల్గా ఉన్నటువంటి దాన్ని చూసి మాట్లాడతామా, లేక ఇంటర్నల్గా ఉన్నటువంటి దాన్ని చూసి మాట్లాడతామా అనేటువంటి ఇంగిత జ్ఞానాన్ని కూడా మనకి లేకుండా ఒక కర్మ సిద్ధాంతానికే ప్రాముఖ్యతనిచ్చి ఆ కర్మ సిద్ధాంతాన్ని పట్టుకుని ఒక జీవుడు క్షణాల్లో దేహాన్ని వదిలి వెళ్ళిపోతే ఆ ఒక జీవుడి తాలూకు దేహాన్ని తీసుకెళ్ళి దహన సంస్కారాలు చేయటంతో అక్కడితో ఆ కార్యక్రమం పూర్తి అయిపోయిన మాట వాస్తవము. ఆ తర్వాత 10 రోజుల తర్వాత ఆ జీవుడిని శిలలో నుంచి ఆ ఒక జలంలోకి కలిపేయటం కూడా వాస్తవం. ఆ తర్వాత ఇంకా ఏమీ అక్కడ లేదు అనేటువంటిది ఇది నిత్య సత్యమైనటువంటి విషయము. కానీ దీని గురించి మాట్లాడకుండా కర్మ సిద్ధాంత పరాయణులు వాడి దగ్గర నుంచి 4 రూపాయలు ఖర్చు పెట్టించాలి అనేటువంటి దృక్పథంతో మాత్రమే చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. మాసికాలని, తద్దినాలని ఇలాంటివన్నింటినీ కూడా తీసుకుని ఈ ఒక ఏదైతే కర్మ సిద్ధాంతం అని చెప్తున్నామో ఈ కర్మ సిద్ధాంతాన్ని ఎక్స్పాండ్ చేసుకుని దీనికి ప్రాముఖ్యత ఇస్తున్నారు తప్పితే అసలైనటువంటి జ్ఞానం అంటే ఏంటి, ఆ జ్ఞానంలో జీవుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, వచ్చిన జీవుడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఈ జీవుడికి దేహానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనేటువంటి ఇంగిత జ్ఞానం కొంచెమైనా కూడా లేకుండా ఉంది. ఒక కారుకి ఒక తాళం పెట్టి తిప్పినప్పుడు మాత్రమే ఆ తాళం చెవితో ఆ ఇగ్నిషన్ అనేటువంటిది అది స్టార్ట్ అయ్యి ఆ ఇంజన్ తిరిగి మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడి దాకా తీసుకెళ్తుంది. మళ్ళీ ఇంట్లో తీసుకొచ్చి కారు పెట్టేసి ఆ తాళాన్ని తీసేస్తే ఆ ఇంజన్ ఆగిపోతుంది, కారు తటస్థంగా ఉండిపోతుంది. దానికి ఏ విధమైన కదలికలు అప్పుడు ఉండవు. అలాగే ఈ దేహం అనేటువంటి దాంట్లో కూడా జీవుడు అనేటువంటి వాడు ఉన్నంతసేపు మాత్రమే ఈ దేహాదులు అనేటువంటివి కదులుతాయి. ఈ దేహాదులు కదులుతున్నాయి కాబట్టే ఈ దేహాల గురించినటువంటి విషయాన్ని చెప్పటం జరిగింది. ఇలాంటి విషయాన్ని తీసుకునే
ఆ ఒక్క వ్యాస భగవానుడు ఈ యొక్క కృష్ణ జనంలో రాసేటప్పుడు ఏమని రాస్తాడంటే, ధేనుకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడిని శ్రీకృష్ణుడు సంహరించాడు అని చెప్పేసి అని అంటాడు. ధేనుకాసురుడైనా కూడా, లేకపోతే పశుపతి అయినా కూడా ఈ పశుతత్వం అనేటువంటి దాంట్లో ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయము. ఈ విషయాన్ని తీసుకుని వ్యాస భగవానుడు శ్రీకృష్ణ జననంలో రాసేటప్పుడు ధేనుకాసురుడు అనేటువంటి వాడిని, తృణావర్తుడు అనేటువంటి వాడిని, శకటాసురుడు అనేటువంటి వాడిని సంహరించాడు అంటే ఓహోహో అని ఆ కథలు వినేసి చప్పట్లు కొట్టేసి ఆహా చాలా చక్కగా చెప్పారు పండితుల వారు అని చెప్పి వచ్చేస్తున్నాము. అసలు శకటం అంటే ఏమిటి? శకటం అంటేనే దేహము. ఈ దేహాన్ని ఎలా పరిత్యజించాలి అనేటువంటి విషయాన్ని ఆ ఒక శ్రీకృష్ణుడి తాలూకు లీలలలో చెప్పటం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించలేకుండా ఉన్నాము. ఎంతసేపు కథలు వింటాం తప్పితే కథలో ఉన్నటువంటి అంతర్భాగమైనటువంటి విషయాల జోలికి మనం వెళ్ళము. వాటి గురించి మనకు అవసరం లేదు. దానిలో ఉన్న జ్ఞానం ఏమిటి అనేటువంటిది కూడా మనకు అవసరం లేదు. నిన్న ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ యొక్క విలియం వాట్స్వర్త్ అనుకుంటాను, ఆవిడ ఆ రొదసీలోంచి వచ్చిన తర్వాత ఆవిడ చెప్తున్న విషయాలు వింటూ ఉంటే మన ఋషులు ఎంత ముందుగా ఈ ఒక్క విషయాలను ఆలోచించి చెప్పారు అనేటువంటి విషయం మనం గ్రహించవలసిన విషయము. ఆ ఒక అంతరిక్షంలో ఏవో శబ్దాలు కనిపిస్తున్నాయి, లీలగా ఏవో కనిపిస్తున్నాయని ఆవిడ చెప్పినటువంటి విషయాలని తరిచి నాసా వాళ్ళు కూడా దాని గురించి ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఆవిడ చెప్పినటువంటి మాటలను బట్టి చూస్తే ఈ యొక్క ఉపనిషత్తులు, ఈ యొక్క వేదాలు చెప్తున్నటువంటి విషయాలు ఎంత ముఖ్యమైనవి అనేటువంటిది మనం గ్రహించలేకున్నాము. మనం ఎంతసేపు ఒక గైడ్ లాంటి ఈ యొక్క పురాణాలను తీసుకుని ఆ పురాణాలే మనకి నిత్య సత్యం అని అనుకుంటున్నాం, కానీ అది ఒక జిష్టి చెప్తోంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించలేకుండా ఉన్నాం. కనుక ఇటువంటి ముఖ్యమైనటువంటి విషయాలన్నింటినీ తెలుసుకుంటూ ఈ యొక్క క్రియా సిద్ధాంతాన్ని కొంతవరకైనా కొంతవరకైనా తొలగించుకుని జ్ఞాన సిద్ధాంతం వైపు వెళ్ళి ఆ వెంకటేశ్వరుడి తాలూకు అనుగ్రహంతో మనం జ్ఞానాన్ని పొంది ఆ అయ్యప్ప అనుగ్రహంతో ఆ ఒక్క జ్యోతి స్వరూపుడిని దర్శించుకుంటామనుకుంటూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప.